3 metal cubes with edges 15 centimeters, 12 centimeters, 9 centimeters respectively are melded together and formed into a cube. Then the length of its డయాగ్నల్ ఇన్ సెంటీమీటర్స్ అంటే 3 మెటల్ క్యూబ్స్ తీసుకున్నాడు. ఆ 3 మెటల్ క్యూబ్స్ని మెల్ట్ చేసి ఏం చేస్తున్నాడంటే ఓన్లీ 1 క్యూబ్ ఫామ్ చేస్తే ఆ 1 క్యూబ్ యొక్క డయాగ్నల్ లెంత్ అని చెప్పి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎల్లో చూస్తే 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్ల భుజముగా గల 3 లోహపు ఘనములను కరిగించి ఒక ఘనముగా మారిస్తే ఏర్పడిన ఘనము యొక్క కర్ణము పొడవు అన్నాడు. మనకి ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు మనకంటే ఫస్ట్ దాని వచ్చేసి 15 సెంటీమీటర్స్ అన్నాడు, సెకండ్ దాని వచ్చేసి 12 సెంటీమీటర్స్ అన్నాడు, ఆ తర్వాత థర్డ్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ అన్నాడు క్యూబ్స్ సైడ్స్. మరి క్యూబ్ సైడ్స్ అన్నప్పుడు మనం కరిగించి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఏం చేస్తామంటే వీటిని వాల్యూమే ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఘనపరిమాణం ఫైండ్ చేస్తాం. ఘనపరిమాణం ఫామ్లో మనకు ఏ క్యూబ్ అని చెప్పిన అర్థం అంటే అన్నింటిని ఏం చేయాలి 15 క్యూబ్డ్గా, తర్వాత 12 క్యూబ్డ్గా, నెక్స్ట్ 9 క్యూబ్ రాసుకోవాలి. మరి 15 క్యూబ్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్ మనకంటే 3375, తర్వాత 12 క్యూబ్ వచ్చేసి 1278, ఇది వచ్చేసి 729 వస్తుంది. ఇప్పుడు మూడింటిని మనం ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది, అది కరిగించి ఇంకో దాన్ని తయారు చేస్తున్నామంట కాబట్టి మూడింటిని మనం ప్లస్ చేస్తున్నాం. ప్లస్ చేస్తే ఎంత వస్తుందంటే 5832 వస్తుంది మనకు. ఓకే, ఎంత 5832 వాల్యూమ్ ఇది. మరి ఇప్పుడు దాని సైడ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం, అంటే ఏ క్యూబ్ ఈజ్వల్ టు ఏమి 5832, ఏ ఈజ్వల్ టు ఏమి క్యూబ్ రూట్ ఆఫ్ 5832. మరి దీనికి ఎంత వస్తుంది క్యూబ్ రూట్ వచ్చేసి వాల్యూ అంటే 18 వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి డయాగ్నల్ ఫార్ములా అంటే √3 ఇంటూ ఏ అని చెప్పని అర్థం. అప్పుడు √3 ఇంటూ ఎంత 18 అనమాట, అంటే 18 √3 అని చెప్పి ఇక ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి ఏమి ఇచ్చాడంటే 3 క్యూబ్స్ యొక్క సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ ఇచ్చి ఆ మూడింటిని కరిగించి మళ్ళీ కొత్త క్యూబ్ని తయారు చేస్తే దాని డయాగ్నల్ లెంత్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు మనకు. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యూబ్స్కి వాల్యూమే ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. వీటిని ప్లస్ చేసినామంటే ఒక క్యూబ్ వాల్యూమ్ వచ్చేస్తుంది మనకు, అంటే కొత్త క్యూబ్కి వాల్యూమ్ వచ్చేస్తుంది. అదే V = 5832 అని చెప్పి రాసుకున్నా. మరి ఫామ్లో ఏం మనకు వాల్యూమ్ కంటే ఏ క్యూబ్ అని చెప్పి అర్థం కదా, కాబట్టి ఏం చేస్తున్నా 5832 అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 5832 ఎంత వస్తుంది మనకంటే 18 వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ డయాగ్నల్ అంటే ఏమి D = √3 ఇంటూ ఏ, అంటే √3 ఇంటూ 18 అంటే 18 √3. ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.